డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి? బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చిన వెంటనే వీలైనంత తక్కువ సమయంలో దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి బ్రెయిన్ స్ట్రోక్ లో ప్రతి నిమిషము చాలా ముఖ్యమైనది. ఫాస్ట్ మెడికల్ హెల్ప్ ఎందుకు అవసరం? ఫాస్ట్ మెడికల్ హెల్ప్ ఎందుకు అవసరం అంటే, స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అతనికి సిటీ స్కాన్ చేసి స్ట్రోక్ లో ఎలాంటి రకమైన స్ట్రోక్ వచ్చింది అంటే, స్ట్రోక్ లో కూడా 3 రకాలు ఉంటాయి. సో 3 రకాలు, ఒకటి రక్తనాళంలో గడ్డ కట్టడము, లేదంటే రక్తనాళం చిట్లిపోవడం అనే మెయిన్ ఈ 2 రకాల వల్ల స్ట్రోక్ అనేది వస్తుంది. 3వ రకం అనేది ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్, అది క్లాట్ వచ్చి వెళ్ళిపోతుంది. మెయిన్ గా రక్తనాళంలో గడ్డ కట్టినా లేదంటే రక్తనాళం చిట్లిపోయిందా అని తెలుసుకోవడానికి ప్రైమరీగా హాస్పిటల్ కి వచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేయాలి. ఒకవేళ రక్తనాళం లోపల కనుక రక్తం గడ్డగట్టినట్టయితే, రక్తనాళం గడ్డ వల్ల బ్రెయిన్ లోని కొంత పార్ట్ కి రక్త సరఫరా ఆగిపోతుంది. సో ఆగిపోవడం వల్ల ఆ బ్రెయిన్ అనేది పనిచేయకుండా పోవడం వల్ల పక్షవాతం అనేది వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి మందులు అవసరం, అవి ఎలా పనిచేస్తాయి? అయితే వచ్చిన వెంటనే స్ట్రోక్ లో ఏ రకమైన స్ట్రోక్ అని కనుక్కున్న తర్వాత, ఒకవేళ రక్తం గడ్డ రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్టయితే థ్రాంబోలైసిస్ అనే థెరపీ ఉంటుంది. అంటే రక్తం గడ్డని కరగొట్టడానికి ఇచ్చే మందులో ఉన్నటువంటి గడ్డ పలచబడిపోయి రక్త సరఫరా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇంజెక్షన్ అనేది మనము స్ట్రోక్ వచ్చిన 3 నుంచి 4 గంటల లోపే ఇవ్వగలుగుతాం. ఆ తర్వాత ఇచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు కనుక, సో స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వచ్చినట్టయితే ఈ థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ని ఇస్తే పేషెంట్ పక్షవాతం నుంచి వీలైనంత తొందరగా కోలుకునేలా మనం చేయొచ్చు. అదే విధంగా సార్, ఇప్పుడు మందులతో పాటు ఫిజియోథెరపీ వల్ల కూడా ఏ విధంగా పేషెంట్ కు ఉపయోగపడుతుంది? ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పక్షవాతం వచ్చిన పేషెంట్ కి కాలు చేతులు కదలిక లేకుండా పోవడం వల్ల, అది ఫిజియోథెరపీ ద్వారా యాక్టివ్ మూవ్మెంట్, ప్యాసివ్ మూవ్మెంట్స్ అంటాం, ఆ మూవ్మెంట్ చేయడం వల్ల కండరాల యొక్క టోన్ ని మెయింటైన్ చేయగలుగుతాం. అయితే బ్రెయిన్ టెంపరీగా డ్యామేజ్ అయినప్పటికీ కొంత సమయం తీసుకొని మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది. సో అది ఆ రికవర్ అయ్యే టైం వరకు మనము మజిల్ ని ఫిజియోథెరపీ ద్వారా దాని టోన్ కనుక మెయింటైన్ చేయగలిగితే, ఆ జాయింట్ లో కూడా ప్రాపర్ గా స్టిఫ్నెస్ రాకుండా మెయింటైన్ చేయగలిగితే, ఆ బ్రెయిన్ రికవరీతో పాటు ఈ కండరాలు కూడా తొందరగా వాటి టోన్ మెయింటైన్ చేసినట్టయితే బలం వచ్చి తొందరగా పేషెంట్ వీలైనంత తొందరగా నడిచేయడానికి వీలవుతుంది. సో ఆ విధంగా ఫిజియోథెరపీ అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ కి ఎలాంటి ఆహార అలవాట్లు చేసుకోవడం మంచిది సార్? ఎలాంటి ఆహారం తీసుకోవడం, ఆహారం వల్ల కూడా పేషెంట్ కు మంచి ఉపయోగకరంగా ఉండే ఆహారం అలవాట్లు ఏమైనా చేంజ్ చేయడం అవసరమా? 100%. ఎందుకంటే మంచి ఆహారపు అలవాట్లు అనేవి చాలా వరకు ఈ బీపీ, షుగర్ అనేవి రాకుండా కాపాడుతాయి. సో ఆహారపు అలవాట్లో మనము చాలా వరకు కూరగాయలు కానీ ఎక్కువ మసాలా లేని ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేసినట్టయితే, తినే ఆహారం కూడా మనము కంట్రోల్ గా మనకు ఎంత అవసరమో అంతే తిన్నట్టయితే అది చాలా వరకు మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. డైట్ లో కూడా హై ఫైబర్ డైట్ ఉండేటట్టు చూసుకొని మనం తినాల్సి వస్తుంది. అట్లయితే ఈ ఫుడ్ ఆహారపు అలవాట్లతో పాటు కూడా మన వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాయామం ద్వారా మన వెయిట్, మన బరువు అనేది అదుపులో, కంట్రోల్లో ఉన్నట్టయితే బీపీ, షుగర్ల బారి నుంచి పడకుండా ఫస్ట్ కాపాడుకోగలుగుతాం. అలాగే ఓవర్ వెయిట్ నుంచి రాకుండా కాపాడుకుని ఈ చాలా వరకు స్ట్రోక్ కారణాలు ఇవే కనుక, ఈ కారణాలు మనం ముందులోనే చేసినట్టయితే స్ట్రోక్ రాకుండా చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. అలాగే స్ట్రోక్ ఇంకొకటి ఆహారపు అలవాట్లతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కూడా చాలా వరకు లేకుండా చూసుకున్నట్టయితే ఇంకా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ.